యాడ్ చేస్తుంది ఏంటంటే నేను నా వచ్చే డయాబెటిక్ పేషెంట్స్ అందరూ కూడా ఏం చెప్తా అంటే మల్టీగ్రెయిన్ మీరు చెప్పిన పదాలే మల్టీగ్రెయిన్ అన్ని రకాలు కలిపేసేసి ఒక రోజు రాగులు తీసుకోండి, ఒక రోజు జొన్నలు తీసుకోండి, ఒక రోజు ఇంకొకటి తీసుకోండి, ఇలా మీరు చెప్పినవే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్నవే నేను తీసుకోమని చెప్తున్నాను. దాంట్లో తప్పులేదు, మీరు చెప్తున్న దాన్ని మేము ఖండించట్లా. తీసుకునే విధానము అది ఒక్కదాంతోనే అవుతుందంటే కుదరదు. అన్నీ కూడా ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, బాడీకి అన్ని అవసరం అవుతాయి. ఆ అన్నిటిని బట్టే జరుగుతుంది. అది కూడా ఇక్కడ మీ రైస్ ఇడ్లీ రైస్ దోశలు తినే ఇంత పొట్ట పెరిగిపోతాండి. ఫస్ట్ రైస్ చెప్పేది సింగిల్ రైస్ ఈటింగే చెప్తాము, ఓన్లీ ఆఫ్టర్నూన్ టైం తీసుకోమనే చెప్తాము, నైట్ టైం వద్దనే చెప్తున్నాము. అది కాక వాళ్ళు మార్నింగ్ మీరు ఏదైతే దోశలు తింటున్నారు, ఇడ్లీ తింటున్నారు, దాన్ని కూడా మేము మీరు చెప్పినట్టే రాగి దోశలు తినమని చెప్తున్నాం, మిల్లెట్ దోశలు తినమని చెప్తున్నాం, మిల్లెట్ ఇడ్లీ తినమని చెప్తున్నాం. చెప్తున్నారు వీళ్ళు కొంచెం పాలిష్డ్ గా చెప్తున్నారు. ఇడ్లీ తినే వాళ్ళని దయచేసి డెమనైజ్ చేయకండి, ఫుడ్ షేమింగ్ చేయకండి. ఇడ్లీ తినడం ఫెయిర్లీ ఓకే, తప్పేమీ లేదు. మీరు ఇడ్లీ మానేసి రాగి ముద్ద తినకపోతే రాగి రవ్వతో ఇడ్లీ తినొచ్చు. ఒకటి ఇప్పుడు ట్రెడిషనల్ ఫుడ్స్ ఒకటి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో రాగి ఫుడ్ ఒక ట్రెడిషనల్ ఫుడ్. ఓకే, రాయలసీమ రీజన్ లో జొన్నలు చాలా ఒక ట్రెడిషనల్ ఫుడ్. ఇప్పుడు గోదావరి అటు సైడ్ వెళ్తే కొద్దిగా తక్కువ ఉంటుంది ఈ జొన్నలు ఇవన్నీ. రైస్ ఇస్ ఇంకా ప్రైమరీ. రైస్ లో బెనిఫిట్స్ ఉంటాయి బికాస్ బెనైన్ గ్రెయిన్ ఇటంతా పువర్ గట్ వాళ్ళకి రైస్ ఇస్ ద ఈజియెస్ట్ టు డైజెస్ట్. ఓకే, కానీ ఇప్పుడు వైట్ రైస్ కాదు, హ్యాండ్ పౌండ్ రైస్ అంటారు, ఐ మీన్ సింగిల్ పాలిష్ రైస్ విచ్ ఇస్ దంపుడ్ బియ్యం లాగా చెప్తారు. సో రైస్ ఇస్ బ్యాడ్, రాగి ఇస్ గుడ్. అన్ని వెరైటీ మనం తీసుకోవాలి మన అందరు చెప్పేలాగా. కానీ ట్రెడిషనల్ ఫుడ్స్ కి మన బాడీ బెటర్ సూట్ చేస్తుంది. ఓకే, మనం బికాస్ చిన్నప్పటి నుంచి మనం తిన్నాం కదా. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి డిఫరెంట్ గా ఉంటుంది కదా ఫుడ్ స్టైల్. తనకి అన్ని తిన్నా కానీ లాస్ట్ లో కొంచెం రైస్ తినకపోతే షీ వోంట్ హ్యాపీ టు స్లీప్. షీ ఇస్ నాట్ హ్యాపీ టు స్లీప్. మా తాతమ్మ 105 ఏళ్ళు బతికిందండి, రైస్ తినే బతికింది. ఇవన్నీ కాదు కానీ ఇప్పుడు సార్ చెప్పినట్టు, ప్రసాద్ గారు చెప్పినట్టు ఫిజికల్ యాక్టివిటీ కూడా చెప్పినట్టు మన తాత వాళ్ళు చెప్పినప్పుడు అంటే వాళ్ళు పొద్దున్నే లేచేసి నాకు గుర్తున్నంత వరకు మా తాత 90 years బతికారు. ఆయన పొద్దున్నే లేచి ఇంత అన్నం తినేసి, అది కూడా చద్దన్నం తినేసేసి అప్పుడు అక్కడి నుంచి తన పొలం దగ్గరికి వెళ్ళేవాడు. ఆల్మోస్ట్ దట్ ఈస్ 2 to 3 kilometers. సార్ చెప్పినట్టే మళ్ళీ అప్పుడు తినేసి వెళ్ళిన ఆయన మళ్ళీ 3 o'clock వచ్చేవాడు, నడుచుకుంటూ వచ్చేవాడు ఆ ఎండలో. అప్పుడు కూడా కావాల్సినంత రైస్ తినేవాడు, అట్లానే చేసేవాడు. ఎందుకంటే అక్కడ మనకి వాళ్ళకి డిఫరెన్స్ వస్తుంది ఏంటి, ఫిజికల్ యాక్టివిటీ. ఆ ఫిజికల్ యాక్టివిటీతో మనం చేయలేకపోతున్నాం. మనకున్న జాబ్ కన్స్టెంట్స్ అవ్వచ్చు, మనం తింటున్న ఫుడ్ అవ్వచ్చు, ఈ ప్రొఫైల్స్ వల్ల ప్రాబ్లం అవుతుంది. సార్ చెప్తున్నాడు అనంతపూర్ లో చేయగలుగుతున్నారు, మనం అనంతపూర్ వెళ్ళలేం కదా అందరం, హైదరాబాద్. సార్ ఇప్పుడు 75 ఏళ్ల ముందర ప్రాజెక్టులే లేవు, నాగార్జున సాగర్ లేదు, శ్రీశైలం లేదు, ఎక్కడ ప్రాజెక్ట్ లేవు. ఎక్కడో చెరువుల కింద ఇంత రైస్ బండేది. 70 ఏళ్ల ముందు అందరూ జొన్నలు తిన్నారు, రాగులే తిన్నారు, సద్దలే తిన్నారు, కొర్రలు తిన్నారు, ఆరికలు తిన్నారు. ఒకప్పుడు రైస్ మీతో మీ అందరం ఏకీభవిస్తున్నాం, తినేవాళ్ళు. కానీ ఏదైనా ఇప్పుడు 50 ఏళ్ళుగా తినేసి 50 ఏళ్ళ ట్రెడిషన్ అంటా ఉంటారు. ట్రెడిషన్ అనేది 50 ఏళ్ళు కాదు, కొన్ని 100 సంవత్సరాలు చూడాలా. ఓకే ఓకే, మీరు ఎప్పుడు ఆపేశారండి రైస్ తినడం? నేను రైస్ తింటానే ఉన్నా, నిన్న కూడా తిన్నా. ప్రసాద్ గారు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ చెయ్యాలి అంటే అందరికి ఒక పెద్ద మాట్లాడుకోవాలి. నేను కూడా ఆరికలు, సామలు, బ్లాక్ రైస్, రెడ్ రైస్ తింటా, పెళ్లికి పోతే తింటా. నాకు ఇప్పుడు 1 week కంటిన్యూగా విజయవాడలో రైస్ తిన్నా నాకేం కాదు, ఎందుకంటే నా గట్టు బాగుందమ్మా తల్లి. ఎందుకు బాగుంది? రైస్ ను బాగా కట్ డౌన్ చేసినట్టు కాబట్టి బాగుంది. నేను మళ్ళీ మిల్లెట్స్ కింద ప్రమోట్ చేసేవాళ్ళం మా టీంలో. నేను మళ్ళీ మిల్లెట్స్ ను విభేదించి మిల్లెట్స్ తిని 2 రోజులు అని చెప్పి అన్ని తిని 7 కిలోలు 8 కిలోలు తగ్గినాక నాకు రైట్ లెగ్ వీక్నెస్ వచ్చి రన్నింగ్లో వచ్చి చూస్తే B12 డెఫిషియన్సీ ఉంది.
మళ్ళా అంబలి బీటోలు అదేదో స్ట్రిప్ తీసుకొని Variety. డాక్టర్ శర్మ గారు సెంట్ జాన్స్ లో ఆయన ఇస్తే దానివల్ల తగ్గిందో మళ్ళా ఆ పుల్లటి మజ్జిగ అంబలి ఇవన్నీ చేసుకొని తాగి 180 ఉన్న B12 ఇప్పుడు 380కి అయింది. Sir, ఇప్పుడు ఓన్లీ sorry, అంబలి అంటే ఈ రోజు మిగిలిపోయి రాగి ముద్దలో నీళ్లు పోసుకొని పొద్దున్నే పిసుకొని దాంట్లో మజ్జిగ పోసుకొని అల్లం గిల్ల వేసుకొని ఇంత గ్లాస్ Okay. ఫుల్గా